డేటింగ్ ఒకరినొకరు ఇష్టపడిన అమ్మాయి అబ్బాయి మనసు విప్పి మాట్లాడుకోవడం, ఆసక్తులు అభిరుచులు పంచుకోవడమే ఇందులోని అంతరార్థం. ఇక నచ్చితే ముందుకెళ్లడం, నచ్చకపోతే బ్రేకప్ చెప్పుకోవడం ఇందులో కామన్. అయితే డేటింగ్ లోనూ కొత్త కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిలో అనుబంధాన్ని పాజిటివిటీతో ముందుకు నడిపించేవి కొన్నైతే, చేదు అనుభవాన్ని మిగిల్చేవి మరికొన్ని. స్వీయ ప్రేమ విలువ తెలియజేసి ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసేవి ఇంకొన్ని. అలా విభిన్న అనుభవాలను కొన్ని డేటింగ్ ట్రెండ్స్ గురించి తెలుసుకుందాం. ఫిజ్లింగ్ ఇదో రకం బ్రేకప్. ప్రేమ ఎంత మాధుర్యాన్ని పంచుతుందో బ్రేకప్ అంత బాధను మిగుల్చుతుంది. అయితే విడిపోవాలని నిర్ణయించుకున్న జంటలు తమ మధ్య తలెత్తిన సమస్యల్ని, బ్రేకప్ కి గల కారణాలని విశ్లేషించుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఇలాంటి జంటలకు తమ బ్రేకప్ కు గల అసలు కారణమేంటన్న విషయంలో ఓ స్పష్టత ఉంటుంది. కానీ అకారణంగా విడిపోయిన అవతలి వ్యక్తితో బంధంలో కొనసాగలేమని నిర్ణయించుకున్న వారు తమ భాగస్వామిని ఒక్కో విషయంలో నెమ్మదిగా దూరం పెట్టడం, ఏది అడిగినా మునుపటిలాగా స్పందించకపోవడం, ఫోన్ చేస్తే మొదట్లో మాట్లాడినా ఆ తర్వాత ఫోన్లకు సందేశాలకు రిప్లై ఇవ్వకపోవడం, ఇలా ఒక స్పష్టమైన కారణం అంటూ లేకుండా భాగస్వామిని దూరం పెట్టడాన్నే ఫిజ్లింగ్ డేటింగ్ గా పిలుస్తారు. అయితే ఇలాంటి బ్రేకప్ల వల్ల దూరం పెట్టిన వారికి ఎలాంటి బాధ కలగకపోయినా భాగస్వామి ఆత్మవిశ్వాసం దెబ్బతిని వారు శారీరకంగా, మానసికంగా కుంగిపోతారు. కాబట్టి ఇలాంటి మోసపూరితమైన వ్యక్తుల గురించి ఆలోచించడం మాని స్వీయ ప్రేమను పెంచుకోవాలి. జాంబిట్ గోస్టింగ్ కు సీక్వెల్. నువ్వే నా ప్రాణం అంటూ కవ్విస్తారు, నీ సంతోషమే నాకు కావాలంటూ నవ్విస్తారు. ఇలా పూర్తిగా వారి ప్రేమ మైకంలో మునిగిపోయాక మీ జీవితం నుంచి అంతర్ధానం అయిపోతారు. ఫోన్ చేస్తే స్పందన ఉండదు, మెసేజ్ కి రిప్లై రాదు. ఘోస్టింగ్ గా పిలిచే ఈ తరహా డేటింగ్ లో భాగంగా మోసపోయిన భాగస్వామికి తీరని మానసిక వేదనే ఎదురవుతుంటుంది. ఇక క్రమంగా వారిని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించే క్రమంలో ఉన్నట్టుండి సడన్ గా మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఈ తరహా డేటింగ్ సంస్కృతినే బీయింగ్ జాంబిక్ గా పిలుస్తారు. ఇలాంటి ప్రేమల వల్ల సిన్సియర్ గా ప్రేమించేవారు మానసికంగా కుంగిపోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి నమ్మించి మోసం చేసే వారి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే అలాంటి వారు మీ జీవితం నుంచి వైదొలిగినందుకు సంతోషించాలి. ప్రేమలో పడిన తొలినాళ్లలో భాగస్వామిని ఆకర్షించడానికి వారిని ప్రశంసించడం, విలువైన బహుమతులు ఇవ్వడం సహజమే. అయితే ఈ క్రమంలో కొందరు నిజమైన ప్రేమను ప్రదర్శిస్తే మరికొందరు తమ భాగస్వామిని మానసికంగా, ఎమోషనల్ గా లొంగదీసుకోవడానికి ఇలా అతిగా ప్రవర్తిస్తూ నకిలీ ప్రేమను ప్రదర్శిస్తుంటారు. దీన్నే లవ్ బాంబింగ్ గా పేర్కొంటారు. ప్రేమలో పడిన కొత్తలోనే కాదు, కొన్ని జంటల్లో గొడవైన తర్వాత, బ్రేకప్ అనంతరం కూడా ఈ తరహా ప్రవర్తన కనిపిస్తుంది. ఏదేమైనా ప్రేమను, ప్రేమించిన వారిని గుడ్డిగా నమ్మేయకుండా, వారి ప్రశంసలకు పడిపోకుండా, మీ వ్యక్తిగత విషయాలన్నీ వారితో పంచుకోకుండా జాగ్రత్త పడితే భవిష్యత్తులో వారి నుంచి ముప్పు తప్పుతుంది. డేటింగ్ లో భాగంగా అవతలి వారిని ఇంప్రెస్ చేయడానికి తమ జోబులు ఖాళీ చేసుకుంటారు చాలా మంది. వేల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టి ఖరీదైన రెస్టారెంట్ లో టేబుల్ బుక్ చేస్తారు. వారికి నచ్చిన వంటకాలను ఆర్డర్ చేయడం, విభిన్న రకాలుగా వారిని సర్ప్రైజ్ చేయడం, ఇవన్నీ అయ్యేసరికి అవతలి వారు ఇంప్రెస్ అవుతారో లేదో తెలియదు, కానీ ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతుంది. అయితే ఇన్ఫ్లా డేటింగ్ ఇందుకు పూర్తి భిన్నం. తక్కువ ఖర్చుతోనే మనసుకు నచ్చిన వారిని ఇంప్రెస్ చేసేయడమే దీని ముఖ్యోద్దేశం. ఇష్టమైతే ఇద్దరు స్థానికంగానే తమకు నచ్చిన ప్రదేశంలో ప్లాన్ చేసుకోవడం, అది కాదనుకుంటే పార్క్ లో కలిసి మాట్లాడుకోవడం, తమలో ఉన్న ప్రత్యేకతలతోనే అవతలి వారిని ఇంప్రెస్ చేయడం. ఇలా వీళ్ళ ప్రేమ చాలా సింపుల్ గా ఉంటుంది.
ఈ తరహా డేటింగ్ ట్రెండ్ ని ఫాలో అయిన జంటలు ఈసారి ఎక్కువగానే ఉన్నాయి. నిజానికి ఇలాంటి ప్రేమల్లో సానుకూలతకే తప్ప ప్రతికూలతలకు దాదాపుగా స్థానం లేకపోవచ్చు. ఒకవేళ ఒకరి ఆలోచనలు, అభిప్రాయాలు మరొకరి నచ్చితే అనుబంధంలో ముందుకెళ్లడం, లేదంటే విడిపోవడం తప్ప ఒకరినొకరు నొప్పించుకునే అవకాశం ఈ తరహా డేటింగ్ లో చాలా తక్కువ. ప్రేమలో విఫలమయ్యో, లేదంటే భాగస్వామి చేసిన మోసాన్ని భరించలేకో, భర్త నుంచి శారీరక మానసిక వేధింపుల్ని ఎదుర్కొనో, ఇలా కారణం ఏదైనా కుంగిపోయేవారు కొందరుంటారు. ప్రేమ, అనుబంధం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్ని పదే పదే తలుచుకొని కుమిలిపోతుంటారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందేవారు లేకపోలేదు. కాబట్టి ఇలాంటి నకిలీ ప్రేమలు మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకెళ్ళగలగాలి.